మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జనరల్ గా ఇన్సూరెన్స్ అనేది ఎంత తీసుకోవాలి. ఫీవర్ కి జనరల్ గా కొంతమంది ఐసీయూలో కనుక జాయిన్ అయ్యారంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే జనరల్గా కొంతమంది 5 to 10 lakhs అనేది ఇన్సూరెన్స్ అనేది కొంతమందికి కవరేజ్ ఉంటుంది, తీసుకుంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఖర్చులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఐసీయూ ప్లస్ వెంటిలేటర్స్ 7 days కి మీకు 7 to 15 lakhs ఖర్చు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది చాలా ఎక్కువ యాక్చువల్గా. అండ్ రియల్ ట్రీట్మెంట్ కాస్ట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే హార్ట్ బైపాస్ సర్జరీ 5 to 6 lakhs ఖర్చు అవుతుంది మీకు. అండ్ హార్ట్ స్ట్రోక్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తే మీకు 8 to 12 lakhs దాకా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు క్యాన్సర్ అనేది బాగా కామన్గా ఎక్కువ అయిపోయింది. మన ఇండియాలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీనికి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది 10 to 25 lakhs దాకా మీకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నార్మల్ అంటే మీడియం ట్రీట్మెంట్. ఇది హైఫై ట్రీట్మెంట్ కూడా మీకు ఇందులో కవర్ అవ్వదు. హైఫై ట్రీట్మెంట్ రాదు మీకు 10 to 25 lakhs లో. అండ్ నెక్స్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటిది ఏదైనా ఇష్యూ ఉంటే దీనికి మీకు 25 to 35 lakhs దాకా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండియాలో మనం చూస్తుంటే ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఓన్లీ 5 to 10 lakhs దాకా ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేస్తున్నారు. 5 to 10 lakhs కవరేజే తీసుకుంటున్నారు. కానీ 5 to 10 lakhs కవరేజ్ తీసుకుంటే ఇది ఖచ్చితంగా మీకు ఏదైనా పెద్ద ఇబ్బందులు వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా సరిపోదు. అంటే ఏదైనా బైపాస్ సర్జరీ కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్కి కానీ మీరు తీసుకుంటున్న 5 to 10 lakhs కవరేజ్ అనేది మీకు సరిపోదు. సో మీ కవరేజ్ అనేది మీకు పాలసీ అనేది మీకు పెంచుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. అది మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. కనీసం 10 to 25 lakhs దాకా మీరు పాలసీ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకుంటే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు మంచి కవరేజ్ అవుతుంది అండ్ మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. 50 lakhs to 1 crore సూపర్ టాప్అప్ అని అంటాం దీన్ని. ఇది 50 lakhs to 1 crore దాకా ఈ పాలసీ అనేది ఉంటుంది. ఇది తీసుకుంటే మీకు ఇంకా మంచి ఉపయోగాలు ఉంటాయి. సో మీరు దీన్ని బట్టి మీరు చూసుకొని కొంచెం ఇయర్ కి మీ కవరేజ్ అనేది మీకు పెంచుకుంటే మీకు ఫ్యూచర్ లో కూడా మీకు బెటర్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.